హాయ్ గైస్, దిస్ ఈజ్ రఘు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. విశ్వక్సేన్ హీరోగా జనవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా లైలా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. కానీ ఈ మూవీ ఎవరు ఊహించని విధంగా దారుణమైన ఓపెనింగ్స్ అందుకుంది. మరి ఈ సినిమా ఇంతటి డిజాస్టర్ కి కారణం ఏంటి అనేది చూస్తే మాస్కర్ దాస్ విశ్వక్సేన్ క్రేజీ హీరోగా రాణిస్తున్నారు. ఆయన సినిమాలకు కూడా అదే స్థాయిలో క్రేజ్ అందుకుంటూ వచ్చాడు. అయితే తన ఇమేజ్ కానీ తన సినిమాలకు ఆదరణ విషయంలో కానీ సినిమా ప్రమోషన్ విషయంలో కానీ ఇలా చాలా వరకు మొత్తం తానై వ్యవహరిస్తుంటారు. సినిమాలపై బజ్ పెంచడంలో తనకు తానుగా క్రియేట్ చేసుకున్నదే ఇదంతా. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వతహాగా ఎదిగిన హీరో విశ్వక్సేన్ ఫలక్నామా దాస్ చిత్రంతో దర్శకుడిగా హీరోగా తానేంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు అదే యాటిట్యూడ్ తో సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. కానీ ఇటీవల విశ్వక్సేన్ కి టైం కలిసి రావడం లేదు. వరుసగా పరాజయాలు వెంటాడుతున్నాయి. హిట్ మూవీ తర్వాత గట్టిగా చెప్పుకునే హిట్ ఒక్కటి లేదు. దమ్కి, గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ ఇలా వరుసగా పరాజయాలు మూటగట్టుకున్నాడు. మధ్యలో అశోకవనంలో అర్జునుడు లాంటి సినిమా కరోనా వల్ల ఓటీటీలో విడుదలై పర్వాలేదనిపించాయి. అయితే విశ్వక్సేన్ కి కమర్షియల్ బ్రేక్ లేక చాలా కాలం అవుతుందనే చెప్పొచ్చు. ఈ క్రమంలో తాజాగా ఆయన లైలా అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఇందులో లేడీ గెటప్ వేయడంతో మంచి క్రేజ్ నెలకొంది. దీనికి తోడుగా తనదైన వివాదాలు కూడా మూవీని వెంటాడాయి. విశ్వక్సేన్ సినిమా అంటే కాంట్రవర్సీ ఉండాల్సిందే అన్నట్టుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో శుక్రవారం విడుదలైన లైలా మూవీకి నెగిటివ్ టాక్ వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ షో నుంచే డిజాస్టర్ టాక్ వినిపించింది. అదే కంటిన్యూ అవుతుంది. ఆ టాక్ సినిమా ఓపెనింగ్స్ పై పడింది. ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ₹1,00,00,000 కంటే తక్కువగా వచ్చాయని సమాచారం. ఇది ఒక రకంగా జీరో షేర్ అనే చెప్పాలి. ఒక మినిమం రేంజ్ హీరో సినిమాకి ఇలాంటి కలెక్షన్స్ రావడం బిగ్గెస్ట్ డిజాస్టర్ అనే చెప్పాలి. అయితే లైలా సినిమా రిలీజ్ కి 2 రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసుకున్నప్పటికీ ఓపెనింగ్స్ పెద్దగా రాలేదు. దీంతో చాలా చోట్ల థియేటర్స్ ఖాళీగా ఉన్నాయి. దీంతో ఫస్ట్ షో తర్వాత టాక్ ని బట్టి టికెట్స్ బుక్ అవుతాయని అనుకుంటే పబ్లిక్ టాక్ తేలిపోవడంతో టికెట్లు తెగడం లేదు. పలు చోట్ల షోలు కూడా తగ్గించినట్లు సమాచారం. మరి లైలా సినిమా పరాజయానికి కారణాలేంటి, విశ్వక్సేన్ చేసిన మిస్టేక్ ఏంటి అనేది ఒకసారి చూస్తే ఇందులో బలమైన ఎమోషన్ లేదు. ఫన్ నమ్ముకున్నారు కానీ అది తెరపై వర్కౌట్ కాలేదు. అమ్మ సెంటిమెంట్ అనేది చాలా బలమైన పాయింట్, కానీ దాన్ని ఎలివేట్ చేయలేదు. దాని చుట్టూ కథని నడిపించలేకపోయారు. దీంతో సినిమా సైడ్ ట్రాక్ తీసుకుంది. సినిమా తీసిన ప్రధాన ఉద్దేశం ఫన్ కామెడీ, కానీ ఇందులో అదే మిస్ అయింది. క్రింజ్ కామెడీతో ఆడియన్స్ కి నవ్వులు పూయించలేకపోయింది. పేలవమైన స్క్రీన్ ప్లే, అంతా ఊహించేలా ఉంది. ఏది కొత్తగా లేదు. లైలాగా మారిన కారణం కూడా బలంగా లేదు. చాలా సిల్లీగా ఉంది. ఇందులో విశ్వక్సేన్ కంటే విలన్ పాత్ర హైలైట్ అయింది. ఇలా విలన్ క్యారెక్టర్ ముందు విశ్వక్ రోల్ డల్ అయిపోయింది. అంతేకాదు లైలాగా వాయిస్ ఒక్కటి మారింది, కానీ ఆ పాత్రలో విశ్వకే కనిపిస్తారు. అందుకే సహజత్వం మిస్ అయింది. పాటలు రొటీన్, బీజిఎం పరమ రొటీన్ గా ఉంది. సినిమాలో ఏది కొత్తదనం లేదు. ఎంగేజ్ చేసే ఎలిమెంట్స్ లేవు. ఎమోషన్స్ అసలే లేవు. సినిమా కంటూ ఒక సోల్ ఉంటుంది. ఇందులో అది మిస్ అయింది. ఈ సినిమా ఫెయిల్యూర్ కి ఇవన్నీ ఒక ఎత్తైతే విశ్వక్ చేసే హడావిడి కూడా ఒక కారణమైంది. ఆయన ఈవెంట్లలో చేసే యాటిట్యూడ్ విషయాలు కూడా ఆయన సినిమాలపై ప్రభావం చూపిస్తున్నాయి. ట్రోలింగ్ కి కారణమవుతున్నాయి. వివాదాలు మరో కారణంగా నిలుస్తున్నాయి. ఏదేమైనా విశ్వక్సేన్ కి మరో డిజాస్టర్ పడింది. అయితే అది కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోవడం విచారకరం. ఒక విధంగా ఇది విశ్వక్ మార్కెట్ పడిపోవడానికి కారణమవుతుందని కూడా చెప్పొచ్చు. దీనికి తోడుగా పృథ్వీ కామెంట్స్ కూడా సినిమా డిజాస్టర్ కి కారణమనే చెప్పాలి. ఆయన అత్యుత్సాహమే సినిమా కొంప ముంచింది. ఈ ఎఫెక్ట్ సినిమా కలెక్షన్స్ పై గట్టిగానే పడింది. ఏదేమైనా ఒకప్పుడు కంటెంట్ కి ప్రయారిటీ ఇచ్చిన విశ్వక్ ఇప్పుడు కమర్షియల్ సినిమాల వెంట పడుతున్నాడు. అవి బెడిసి కొడుతున్నాయి. సో ఎప్పటికైనా కంటెంట్ ఈజ్ కింగ్ అనేది ఆయన గుర్తు పెట్టుకొని మంచి కంటెంట్ సినిమాలతో వస్తేనే మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుంది. లేదంటే మరిన్ని దెబ్బలు తప్పవు. మరి ఇకనైనా తన తప్పులు తెలుసుకొని మంచి సినిమాలతో వస్తారో లేదో చూడాలి. సో దట్స్ ఆల్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.